అమ్మ బాబోయ్, ఇదేమింతలో ఇదేమి డోరాలో. ఉదయం నుంచి నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటా ఉండిపోయాను. ఎవరు గోల వాళ్ళది. ఒడియాలు అప్పడాలోనంట, పచ్చళ్ళంట. ఉదయం నుంచి నేను మిషన్ కుడతా ఉండిపోయాను. రోడ్డు మీద ఊరికే గొడవ గొడవ కింద ఉంది. తీరా ఏంటా అని నేను కిందకి వెళ్ళాను. ఇంకేముందే, తెగ చెప్పుకుంటున్నారు. ఏంటమ్మా అని నేను అడిగా. నీకు తెలదా అన్నారు. నిజంగా నాకు తెలవదమ్మా అన్నాను. ఆడదేనంట, పెళ్లి చేసేసుకున్నారంట. అయ్యో కర్మోయ్, అలాగే ఆడవాళ్ళు పెళ్లి చేసేసుకుంటే మరి మగోళ్ళ పరిస్థితి ఏం కావాలి? అసలే ఆడది దొరకట్లేదని మగోళ్ళు వయసు మించిపోయి ఉన్నారు. పాపం మగపిల్లల కన్నా తల్లులేమో నా కొడుక్కి పెళ్ళి అవుతుంది, కోళ్ళు వస్తుంది, నన్నెప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ కోరిక ఇంకా తీరదా? ఆడవాళ్ళు పెళ్లి చేసేసుకుంటూ మొదలెడితే ఇక మగోడికి పెళ్ళి అవ్వదు కదా. ఇంకా రాను ఏమింతలు జరుగుతాయో, ఏమి ఇడ్డోరాలు జరుగుతాయో. ఏదేమైనప్పటికైనా నాకు తెలియక అడుగుతాను. ఆడది పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటారో? బూడిది రాసి జోగే ఇయ్యిందంట. అలా ఉండాలి చేదత్తం. అదే మొన్న ఈ మధ్యన అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు కదా, ఒక 20 రోజులు చెవుల్లో తుప్పట్టినట్టు మారు మోగిపోయింది. అలా ఉంది ఈ వింత కూడా. సర్లే, ఏదేమైనప్పటికైనా సరే నాకు తెలియక అడుగుతాను. పెళ్లి చేసుకున్నారో, పెళ్లి చేసుకొని వాళ్ళు ఏం సుఖపడతారో? స్నేహంగా ఉండొచ్చు, ప్రాణ స్నేహంగా ఒకే కంచంలో తినొచ్చు, ఒకే మంచం మీద పడుకోవచ్చు. కానీ మొగుడు పెళ్ళంగా మెయింటింగ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆడదే పెళ్లి చేసుకుంటాం ఏంటి? రాను ఇంకా ఏమింతలు జరుగుతాయో, ఏం ప్రపంచాన్ని ఎలా తెల్ల కిందలు చేసేస్తారనేది నాకేం అర్థం కావట్లేదు. సర్లే, ఏది జరిగినా ఏది చూస్తాకైనా మనం చెవులు అప్పగించుకొని చూడటం తప్ప ఏం చేసేది లేదు. ఇంకా వింతలు జరుగుతాయిలే. కన్న కూతుర్ని తండ్రి పాడు చేసేస్తున్నాడు, తోడబుట్టినోడు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళు తగులుకున్నారంట పెళ్ళి ఆడతా.